హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో బోన్లెస్ చికెన్ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాం. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. వన్ టేబుల్ స్పూన్ కారం, ఒక ఎగ్ ఎల్లోది కాకుండా వైట్ది ఒకటే వేసుకుంటున్నా. వైట్ది ఒకటి వేసుకొని బాగా కలుపుకుందాం. ఇవి బాగా కలిసేలా బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసుకుందాం ఇంకా ప్లేట్లోకి. ఇప్పుడు ఈ ఆయిల్ తీసి కొంచెం ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీనిలో 3 ఎగ్స్ బీట్ చేసుకుంటున్నా. ఈ ఎగ్ని కొంచెం బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాము దీన్ని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి ఫ్రై చేసి ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది. రైస్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి ముందే. రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని దీనిలో రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. దీనిలో పెప్పర్ పౌడర్, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకొని అన్నిటిలో ఒకసారి కలుపుకుందాం. అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనిలో సాల్ట్ వేసుకొని రుచికి సరిపడంత చూసుకొని వేసుకోవాలి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంతే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.